అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. మే నెల 15వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 15వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి తృతీయ, నక్షత్రం జ్యేష్ఠ, కర్ణం వడిజ, పక్షం కృష్ణపక్షం, యోగం శివ, రోజు గురువారం, జన్మరాశి వృశ్చిక రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:01 నుండి 10:51 వరకు ఉంటుంది. మరల మధ్యాహ్నం 3:27 నుండి సాయంత్రం 4:21 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:41 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 5:30 నుండి 7:12 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గోచార్య రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఈరోజు మీ ఆరోగ్యం గురించి వర్రీ పడనక్కర్లేదు. మీ చుట్టాల ఉన్నవారే మీలో హుషారుని నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి. అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికీ కూడా అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీ మీకు ఇస్తుంది. మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి. గాలిలో ప్రయాణించనివ్వకండి. ఈరోజు మీ లక్ష్యాలను, ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువ సెట్ చేసుకోవాలని ఉద్దేశంలో ఉంటారు. మీరు అనుకున్నంతగా ఫలితాలు రాలేవని నిరాశకు గురి కాకండి. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుగా చేయడానికి సహాయపడుతుంది. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది. కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు మటమాయమవుతాయి. ఈరోజు ఇంట్లో జరిగే శుభకార్యాలు కుటుంబం మొత్తానికి కూడా శాంతి, ఆనందాన్ని ఇస్తాయి. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు తీవ్రమైన ప్రేమ జీవితాన్ని, ఆనందకరమైన వ్యక్తిగత సంబంధాన్ని అనుభవిస్తారు. ఓటింగ్ లేదా డ్రింకింగ్ లేదా బయటకు వెళ్ళే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడం వల్ల వారితో పాటు వచ్చే పెద్ద అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ట్రిప్ అనుకూల ఫలితాలను అందిస్తుంది. ఈరోజు ఉపాధ్యాయులకు ఏది సరిగ్గా జరగదు. చాలా నిరాశపడే కలవరపెట్టే రోజుగా ఉంటుంది. కళాకారులకు ఈరోజు సృజనాత్మకంగా అత్యుత్తమంగా ఉంటారు. వారి ప్రయత్నాలు మరింత శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈరోజు విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధువుల మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరంగా ఆశించిన పురోగతి పెరుగుతుంది. వ్యాపారాలలోకి కీలక నిర్ణయాలను అమలుపరుస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఈరోజు మీరు ఆశామూర్తులై ఉంటారు. మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దాం అనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలోనే మదుపు చేయండి. మీరు కోరుకున్నట్టుగా మీ గురించి అందరూ శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజు ఇది. దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైనప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధానం నిర్ణయం చేయవలసి ఉంటుంది. ప్రేమ అనేది మీ ప్రేమైన వ్యక్తి డిమాండ్ వల్ల వెనుక సీటుకు నెట్టబడుతుంది. సహ ఉద్యోగులు సీనియర్లకు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో త్వరితగతిని అవుతుంది. ఈరోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాటును చేస్తారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు. కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు. మీరు ఈరోజు మీ ప్రేమైన వారిని నిరాశపరిచినట్లు అనిపించవచ్చు. ఒంటరిగా ఉన్నవాళ్ళు ఈరోజు ఉద్రేకమైన రోజుగా ఎదుర్కొంటారు. వారి ఇష్టపడిన వివాహ ప్రతిపాదన వారి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండకపోవచ్చు. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కొత్త టైపులు లేదా భాగస్వాముల కొరకు ప్రతిపాదనలు వస్తాయని ఆశించవచ్చు. అవి చాలా లాభదాయకంగా మారవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికారుల నుండి కొత్త సాయం లభిస్తుంది. వారి ల్యాండ్ డీల్స్ మరియు భవన నిర్మాణాలు ముందుకు సాగడానికి అధికారులు సహాయపడవచ్చు. ఊహించని వనరుల నుంచి ఆదాయం లభించవచ్చు. మీరు అదనపు ఖర్చులను తగ్గించుకోగలుగుతారు. ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలైతే అందుతాయి. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.
సోదరులను సఖ్యత కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో లాభసాటిగా సాగుతాయి. ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకరమైన క్షణాలను తెస్తుంది. ఇది మరొక అతిశక్తివంతమైన రోజు అవుతుంది. ఇది మీరు ఎదురు చూడని లాభాలు మీకు కనిపిస్తాయి. ఈరోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసే అవకాశం ఉన్నది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థానికి దూరవుతారు. ఆఫీస్ పని విషయంలో మీ దృక్కోణం, మీ ఫలితాలకు నాణ్యత ఈరోజు చాలా బాగా ఉండనున్నాయి. రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటికి వెళ్ళి ఇంటి పైన లేదా పార్కులో నడవడానికి ఇష్టపడతారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకెంతో సమయం గడిపేందుకు బిజీగా మారవచ్చు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈరోజు మంచి రోజు. మీ సమస్యల గురించి మీరు నిస్పష్టంగా మరియు ధైర్యంగా చర్చించండి. వారు భావోద్వేగానికి లోబడి నిర్ణయం తీసుకోరాదు. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు పనికి ఎక్కువ భారం పడవచ్చు. దానివల్ల మీరు చాలా ఇబ్బందికర అనిపిస్తుంది. తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామికవేత్తలకు ఈరోజు మంచి రోజు. రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామికవేత్తలకు ఈరోజు మందకుడిగా ప్రారంభమవుతుంది. రాజకీయ నాయకులకి వారి విజయం సాధించిన కీలకమైనవి వారి గతంలో ఉంటాయి కనుక వారి తమ గతాన్ని అనుభవాల నుండి నేర్చుకోవాలి. ఈరోజు రాణించాలని అడ్డుకలను ముందుకు నడిపిస్తుంది. ఆహారం, వ్యాయామం, అలాగే కఠినమైన డైట్, అలాగే మంచి జీవనశైలిపై మీ అభిప్రాయాలు కొన్ని ఆరోగ్యంగా మంచిగా రోజంతా ఫిట్గా ఉంచుతుంది. ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పని చేయదు. ఇంటా బయట కూడా కొన్ని చికాకులు అయితే ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా పెరుగుతుంది. వృధా ప్రయాస చేయవలసి వస్తుంది. ఈరోజు మీకు దైవ చింతన పెరుగుతుంది. పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకొని తనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. ఏ రోజుకు ఆ రోజు బ్రతకడం కోసం సమయాన్ని, డబ్బుని విడిగా ఖర్చులు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి. మీరు మరీ ఉదారంగా ఉంటే మీ బాగా దగ్గరయ్యే వాళ్ళు మీ సాహిత్యాన్ని అలుసుగా తీసుకోవచ్చును. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్ లేదా చాక్లెట్ తినే అవకాశం అయితే ఉన్నది. ఏదైనా ఖరీదైన వెంచర్పై సంతకం పెట్టే ముందు మరొకసారి మీ తీర్పు నిర్ణయాన్ని పునరాలోచించుకోండి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమైన రోజు కానున్నది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి కొంత మద్దతు కొరకు ఎదురు చూడవచ్చును. మీరు ఈరోజు కొత్త ఉద్యోగ పొందవచ్చు. ఈ ఉద్యోగం మీకు కీర్తి మరియు గుర్తింపు తెస్తుంది. న్యాయరంగంలో ఉన్నవారు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు వారి పనులు విజయవంతం అవుతాయి. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఈరోజు వివాదాస్పద భూమికి సంబంధించినటువంటి ఇళ్లలో సమస్యలను తమ మొత్తం సమయాన్ని, శక్తిని ఉపయోగించవలసి ఉంటుంది. స్నేహితులు లేదా క్లాస్మేట్స్తో మాట్లాడేటప్పుడు విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. అపార్థం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ముఖ్యంగా విద్యార్థుల పట్ల ఉండే సానుభూతి స్వభావం విద్యార్థులకు సమస్యలు పరిష్కరించడానికి ఉపాధ్యాయులకు సహాయపడుతుంది. ఈరోజు బంధుమిత్రులతో అకారణ వివాదాలు అయితే ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం చాలా అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి మీ ప్రేమ బంధాన్ని బలపరచడానికి శివుడికి, హనుమాన్ దేవాలయానికి ప్రసాదాన్ని అందివ్వండి. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. తెలివిగా వ్యవహరిస్తారు. మేలు చేకూరుతుంది. కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారంతో అనుకున్న పనులన్నీ సొంతం చేసుకుంటారు. శుభయోగాలు ఏర్పడును. విజయ సిద్ధి కలదు. చేపట్టినటువంటి పనులు మీరు అనుకున్న విధానంగా, అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు. పెద్దల అంగీకారం లభిస్తుంది. అదేవిధంగా ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది. అదృష్ట యోగాలు ఏర్పడును. తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలోనే మంచి పేరును సంపాదిస్తారు. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు.
చేపట్టే పనులను ఆలస్యం లేకుండా జాగ్రత్త వహిస్తారు. ఆటంకాలు తొలగును. కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రధానమని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. అవగాహనతో అనుకూలతను ఏర్పరచుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.